భైరవా, రాధ చెప్తుంది నిజమేగా? మీరు నిజంగా సంవత్సర కాలంగా ప్రేమలో ఉంటే ఇంతవరకు మీరు మీ ప్రేమ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళతో ఎందుకు చెప్పలేదు? ఉచిత సమయం కోసం ఎదురు చూశాం కృష్ణ. ఈలోగా సుదేవి వివాహం వేరే వాళ్ళతో నిశ్చయమైందే. రాధా వీడి అబ్బా ఆగండి సోదరా, మీరు మరీ తొందరపడుతున్నారు. రాధకి ప్రేమంటే ఏంటో అసలు తెలీదు. మీకు తను ఎలా సహాయం చేస్తుంది చెప్పండి. నేను చెప్పింది నిజమే కదా రాధా? అలాంటిదేం లేదు కృష్ణ. ప్రేమంటే ఏంటో నాకు తెలుసు. రహస్యంగా కలవడం పన్నాగం అవుతుంది, ప్రేమ కాదు. నాకీ ప్రేమపై విశ్వాసం లేదు. నాకు అమ్మా నాన్నల పైనుందే అదే నిజమైన ప్రేమంటే. నా సోదరుడిపై ఉన్న ప్రేమ కూడా. ప్రేమ మనకి ఏదైనా సంబంధం ఉన్న వాళ్ల పైన ఏర్పడుతుంది. సత్యం, ఈ పాఠం మాకు మా గురువులు అలాగే మా అమ్మా నాన్న నేర్పారు. ఏంటి సోదరా, ముసలి వాళ్లైన అమ్మా నాన్నలని అలాగే గురువులని ప్రేమ పాఠాలు చెప్పడానికి తీసుకొస్తున్నారు? ప్రేమ యొక్క శాస్త్రాలు పూర్తిగా భిన్నం. అవునా? అయితే నువ్వే చెప్పు. ప్రేమ పండితులు కృష్ణ, ఇప్పుడు వీళ్ళేం చెయ్యాలి? మనం ఇప్పుడే వృషభానుడు గారు అలాగే సుదేవి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వీళ్ళ ఇద్దరి ప్రేమ విషయం బయట పెట్టాలి. అలాగే వాళ్లకు నచ్చ చెప్పి వీళ్ళిద్దరికి వివాహం జరిపించాలి.